నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ కుట్ర దాగి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం. కుటుంబ భవిష్యత్తు కోసం వైసీపీని గెలిపించండి, ముఖ్యమంత్రి జగన్ పిలుపు. పిఠాపురంలో పవన్ రోడ్ షో, భారీగా తరలివచ్చిన అభిమానులు. కాకినాడకు చేరుకున్న న్యాయయాత్ర, షర్మిలకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, కేవలం 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ఈ జరగబోతున్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. మనం వేసే ఓటుతో రాబోయేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తుని, పేదల తలరాతను నిర్ణయించబోయే ఎన్నికలు అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని ఆయన కోరారు. మలివిడత ప్రచారంలో భాగంగా చోడవరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు. అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నెల నెల అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే 1,20,000 రూపాయలు. ఏమైంది? నమ్మిన ఆ పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు, ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోదామా? ఆయన ఏం చెప్పాడు? 87,612 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, 87,612 కోట్ల రూపాయలు. రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది? మళ్ళా ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవిందా గోవిందా. ఇంకా ముందుకు పోదామా? అన్నా? ముఖ్యమైన హామీలంటూ 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు నమ్మారు. అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. అప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా గోవిందా గోవిందా. మళ్ళీ ముందుకు పోదామా? ఇంకా ముఖ్యమైన హామీలు. ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా అన్నా? ఇంకా ఏం రాశాడో తెలుసా? ఇంకా ఏమి రాశాడు అనంటే, ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. 14 గ్రామాల్లో రోడ్ షో ద్వారా ప్రచారం సాగింది. గొల్లప్రోలు మండలం పెందుర్తి నుంచి మొట్టమొదటిసారిగా పవన్ పిఠాపురంలో రోడ్ షో ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వర్మ, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
కోసం తాను సైనికుల్లా పనిచేస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. సుజన సమక్షంలో విజయవాడ పశ్చిమ సీనియర్ కాంగ్రెస్ నేత పోతిన బేసు కంఠేశ్వరుడు పెద్ద సంఖ్యలో అనుచరులతో బీజేపీలో చేరారు. నా హృదయపూర్వక నమస్కారాలు. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఎంతో కష్టపడి ఉన్నారు. అంటే పరిస్థితులు అది గతం, కానీ వర్తమానంలోనూ భవిష్యత్తు భారతదేశానికి ఏది మంచి అని నరేంద్ర మోడీ గారి పరివార్ అంటే నరేంద్ర మోడీ గారి కుటుంబంలోకి రావడానికి భారతదేశం మొత్తం కూడా అందరూ అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుని అందరూ లైన్ గా చేరుతా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కులం లేదు, మతం లేదు, అభివృద్ధి ముఖ్యం. ఒకప్పుడు అనేక పార్టీలు చేసి ఉండొచ్చు. ఈ రోజు మాత్రం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో గత 10 సంవత్సరాల నుంచి ఎలా తీసుకెళ్లారని ప్రతి ఒక్కరు చూస్తానే ఉన్నారు. వాదులు తప్పించి మిగిలిన వారంతా కూడా ఒకే మాట మీద ఉంటున్నారు. అందులో తేడా లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పోతిన బేస్ గారు లాంటి వాళ్ళు, మొన్న పోతిన వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు. అందరూ మర్రి శశిధర్ రెడ్డి గారు వచ్చి మరీ దగ్గరుండి జాయిన్ చేశారు. మర్రి చెన్నారెడ్డి గారు వాళ్ళందరికీ ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా నగరాల కమ్యూనిటీ వాళ్ళకి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఇందాక మీరా గారు చెప్పినట్టు మర్పల్ చిట్టి గారిది బ్రాంజ్ విగ్రహం పాల ఫ్యాక్టరీలో పెట్టించడం అనేది ఈ కోడ్ అయిన వెంటనే నెక్స్ట్ మినిట్ చేపించేద్దాం, అందులో అనుమానం లేదు. అది చాలా చిరు కోరిక, అసలు కోరిక కాదు, అది బాధ్యత, చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో చేయవలసినవి ఎన్నైనా ఉన్నాయి, చెబుతూ పోతే మనం ఆపలేం. దుర్భర పరిస్థితుల్లో నియోజకవర్గం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా ఈ కూటమిలో జాయిన్ అవటం, తర్వాత ఒక నిలబడలేని పార్టీ, చెడ్డ పార్టీ, అరాచక పాలన చేసిన పార్టీ, 5 సంవత్సరాల అరాచక పాలన చూసిన వాళ్ళు అందరూ కూడా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని అందరూ మంచి కూటమిలోకి వస్తా ఉన్నారు. నేను ఎవరికైనా చెప్పేది, ఎవరి ఓటు హక్కు మన మతపరంగా అల్లా అయినా, యేసైనా, వెంకటేశ్వర స్వామి అయినా, హిందూ దేవుడైనా అందరూ భగవంతుడు ఒకడే. అట్లాగే ఇప్పుడు ఈ 3 పార్టీలు మిత్రధర్మం పాటించి ధర్మం న్యాయాన్ని కాపాడుతూ పరిపాలించడానికి రాజ్యాధికారం కోసం మనం ఈ భగవంతుడు మన భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ఈ సదవకాశాన్ని మళ్ళీ 5 సంవత్సరాల దాకా రాదు. పొరపాటు చేస్తే మళ్ళీ రేపు కరెక్ట్ చేసుకుందామంటే కుదరదు. కాబట్టి ఈ అవకాశాన్ని అద్భుతంగా 13వ తేదీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారు. కానీ మీరు ప్రతి ఒక్కరికి చెప్పి ఆ రోజు పొద్దున్నే రావాలన్నారు, చివరి వరకు ఉండాలని చెప్పారు. కాదు, పొద్దున 6 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయితే 5:30కే వెళ్ళి, ఒక రోజే కదా, 5:30కే వెళ్ళి చల్లగా ఉన్నప్పుడే లైన్లో నిలబడి చకచక వేసి లాస్ట్ మినిట్ వరకు కూడా మనం దాన్ని ఒక చౌకీదార్ లాగా కాపలా కాసి మరీ ఓట్లు వేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే లోగడ పర్సంటేజ్ చాలా తక్కువ. పర్సంటేజ్ తక్కువ అని అంటే బాధ్యతగా ఓటు ఇట్లా ఓటు హక్కు మనకి భారత రాజ్యాంగం కల్పించేది, దాన్ని మాత్రం వినియోగించుకోండి. దుర్వినియోగపరచవచ్చు అంటే రాంగ్ పర్సన్ చేస్తే దుర్వినియోగం. మంచిగా మీకు కావాల్సిన వాళ్ళు చేసుకుంటే రేపు పొద్దున హక్కుగా మీరు అడగచ్చు. మీరు అందరూ సైనికుల్లా చేస్తున్నారని చెప్పాను కదా, రేపు పొద్దున శంకర్ గారు చెప్పినట్లు, మీరా గారు చెప్పినట్టు అందరూ మంచి మెజార్టీ తీసుకురండి. నేను మీకు అందరికీ పెద్ద సైనికుల్లాగా మీ మధ్యలో ఉండి అందరి గురించి పనిచేస్తాను. నేను ప్రతి డివిజన్లో ఆఫీసులు పెడదాం, ప్రతి డివిజన్లో సమస్యలు, ఏ సమస్యలు ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం చేద్దాం. అందరం కలిసి ఉంటే కలసుకుందాం, కలిసి ఉంటే ఏదైనా సాధించగలం మనం. సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీ మాటకు మీకు విలువ లేదని, మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం చేసిన మీరు అందులో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని నిలదీశారు.
2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది. ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలను ఇస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడ ఇస్తున్నారు. మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. పోనీ అమరావతి అయినా, పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు, మూడిట్లో ఒక్కటైనా కట్టారా? కనీసం ఈ రోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే, మీ సర్కారే ఈ రోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు 5 సంవత్సరాల క్రితం. మరి దాని మాట ఏమిటి? జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు గడిచింది, 5 సంక్రాంతులు గడిచాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు 5 సంవత్సరాల క్రితం. ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి దానికత ఏమిటి? మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు? మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా? మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇవ్వకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది, మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు. దాంట్లో 12 ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలినవి 42 ప్రాజెక్టులు అని మీరే 5 సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము, 1,40,000 కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు 5 సంవత్సరాల క్రితం. మరి ఈ 5 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? కనీసం సగం చేశారా, 10 చేశారా, 5 చేశారా అంటే ఏది చేయకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారు 90%, 80%, 70%, 50% పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మరి మీ మేనిఫెస్టోకి ఏ విలువ ఉంది? పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట మీరే నిలబెట్టుకోకపోతే ఈ మేనిఫెస్టోలో మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పోయిన మేనిఫెస్టోలో ఇదే వైసీపీ ప్రభుత్వం, ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము, దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు. మరి దానికత ఏమిటి? ఎప్పుడు ఏ సంవత్సరం మీరు 3,000 కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు? మరి మీరు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టకుండా ఇప్పుడు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మీ పాత మేనిఫెస్టోకు విలువేమిటి, మీ మాటకు విలువేమిటి? అలాగే 4,000 కోట్లతో పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం. ఒక్క సంవత్సరం అయినా మీరు పక్కన పెట్టారా? ఒక సంవత్సరం అయినా మీరు పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపోయారు అని రైతులకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డ్రిప్ సబ్సిడీ కూడా ఇప్పుడు లేకుండా మీరు ఎత్తేశారు అంటే మరి మీరు ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? ఇలా 1 కాదు 2 కాదు, మీ పోయిన మేనిఫెస్టోలోనే ఏ సమాధానము ఇవ్వలేని పరిస్థితి మీకుంది. మీరే మాట నిలబెట్టుకోలేని పరిస్థితి మీకుంది. మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువ ఉంటుంది? ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తబుట్టలో పడేయండి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్టపల్లి మామిడి తోటలో భారీగా దాచిన మద్యం బాక్సులను పోలీసులు పట్టుకున్నారు. గన్నవరం మాజీ సర్పంచి గూడపాటి తులసీమోహన్ కుటుంబానికి చెందిన మామిడి తోటలో భారీగా గోవా మద్యం నిల్వ ఉన్నట్లు సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి వాటిని సీజ్ చేశారు. 58,080 క్వార్టర్ల బాటిల్ సీజ్ చేయడం జరిగిందని, సుమారు 75,50,000 రూపాయల విలువ ఉంటుందని హనుమాన్ జంక్షన్ సిఐ నరసింహమూర్తి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఏపీ న్యాయ యాత్ర కాకినాడ జిల్లా రూరల్ అచ్చంపేటకు చేరుకుంది. కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి సర్పవరం జంక్షన్ మీదుగా కాకినాడ ఎంఎస్ఎన్ చార్జెస్ వరకు రోడ్ షోను షర్మిలారెడ్డి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్లరాజు, కాకినాడ రూరల్ శాసన అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి, నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికి గజమాలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని నాయకులు కార్యకర్తలు అసభావం వ్యక్తం చేశారు. ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాన కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇది మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు. ఇవి మీరు డెలిబరేట్గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది. ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో వీళ్ళు కుట్ర తీయడం చాలా దుర్మార్గం. మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు. ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా, ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది,
యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవికారుడు, పెద్ద పైరవికారుడు ఇతను ధనంజయ రెడ్డి, ఇదే పని ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇంకొక పక్క సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు. ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలాసార్లు వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, సిఎస్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్కి ఇచ్చాం. ఎన్డీఏ పార్ట్నర్స్ అన్నీ కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం, దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు, ఇది పెద్ద కష్టం కాదు, మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు, ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు. అమలు చేయమని పంపించి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కోరారు. దీర్ఘకాలంగా కొండ ప్రాంత వాసులు ఎదురు రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 52వ డివిజన్ కొండ మధ్యస్థంగా కొండ ప్రాంతంలో ఉన్నాం. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఇండియా కూటమి కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు అనే నేను కంకికొడలు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా అభ్యర్థించేది, మీ ఓట్లు ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకు ఓటు వేయమని చెప్పి, అలాగే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతం సుమారు 13 డివిజన్స్ ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది, కానీ వాటి రిజిస్ట్రేషన్ పూనుకోలేదు. భవిష్యత్తులో రాబోయేటటువంటి కాలంలో చట్టసభల్లో ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టాల రిజిస్ట్రేషన్ సాధన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఒకనాడు కొండ ప్రాంతంలో దిగువ నుంచి శిఖరాగ్రం వరకు కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లుగా ఉన్నటువంటి కాలంలో మంచినీటి సౌకర్యాలు బూస్టర్స్ ద్వారా పైకి అందించాము. అలాగే వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ కమ్యూనిస్టులు కార్పొరేషన్లో ఉన్నటువంటి కాలంలో వేసినటువంటివి నేటికి కూడా అలాగే ఉన్నాయి. తర్వాత రాబోయేటటువంటి కాలంలో ఈ కొండ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యము, డ్రైనేజ్ సౌకర్యాల కల్పన కోసం ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అభివృద్ధి చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరేది, పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించండి, పనిచేసేటటువంటి వారిని ప్రోత్సహించండి. ఈ రోజున ఓట్లతోటి నోట్లు కొనుగోలు చేసేటటువంటి రాజకీయ వ్యాపారస్తులు కాదు, రాజకీయాలని నమ్ముకొని రాజకీయాలు ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకు ఓటు వేసి కంకికొడలు గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి అనంతలోకాలకు చేరిన సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గ్రామానికి చెందిన కొమ్మబత్తిల జతిన్ పుట్టినరోజు సందర్భంగా 8 మంది యువకులు యానంలో ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. అనంతరం స్వగ్రామానికి ఆటోలో బయలుదేరిన ఆ యువకులు రాత్రి 12:30 అమలాపురం మండలం బట్నవెల్లి గ్రామంలో వనంలమ్మ గుడి ఎదురుగా నేషనల్ హైవే 216 రోడ్డుపై అమలాపురం నుండి ముమ్మిడివరం వైపు వెళ్తున్న AP 39UM 7757 చేపల లారీని ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు ప్రమాద స్థలంలో మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన 4 వ్యక్తులను అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గోదావరిలో వ్యక్తి గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. కాట్రేనికోన మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కుండలేశ్వరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. కాకినాడ రామారావుపేటకు చెందిన రుత్తల కృష్ణ జానకి దంపతుల కుండలేశ్వరం దైవ దర్శనానికి వచ్చారు. భార్య జానకి గోదావరిలో స్నానం చేసిన తరువాత భర్త కృష్ణ గోదావరిలో దిగి గల్లంతయ్యాడు. దీంతో భార్య కేకలు వేసి బోరున విలిపించింది. కాట్రేనికోన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్థానికంగా ఉండే గజ ఈతగాళ్లతో గోదావరిలో మరపడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల సమరంలో మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. నోటా కన్నా తక్కువ ఓటింగ్ ఉన్న పార్టీలకు కూడా ఈ రోజు నన్ను ఓడించడానికి జతకట్టారు.
కానీ నేను మాత్రం ప్రజల్ని గెలిపించడానికి కంకణం కట్టుకున్నాను అంటూ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒక వైపున నిలబడి ఉన్నాడు. ఒక్కడు మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 వీరందరి కుట్రలు కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ కుట్ర దాగి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం. కుటుంబ భవిష్యత్తు కోసం వైసీపీని గెలిపించండి, ముఖ్యమంత్రి జగన్ పిలుపు. పిఠాపురంలో పవన్ రోడ్ షో, భారీగా తరలివచ్చిన అభిమానులు. కాకినాడకు చేరుకున్న న్యాయయాత్ర, షర్మిలకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.